ప్రశ్న. ఆ, ఆదాము హవ్వలు పండు తినకపోతే ఆ, శాశ్వతంగా జీవించేవారా? ఆ. మానవులు శాశ్వతంగా జీవించేవారా? ఎవరు వేసారు ప్రశ్న? బాలస్వామి గారు, భీమవరం గారు. ఆయన ఇంతకుముందు ప్రశ్న వేశాడు. అవును. 470 75 ప్రశ్న. 477 వేసిన ప్రశ్న. 470 475లో వేసిన ప్రశ్న. 475 వేసిన ప్రశ్న. 476 వేసిన ప్రశ్న. ఒకటే, రెండేళ్ళకి జవాబు 475లో జవాబులో చెప్పేశాము. అది అందరూ చూసుకోవాలి. తర్వాత ప్రశ్న ఏంటి? 477 ప్రశ్న. యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం వివరించండి. ఏముంది అక్కడ? ఏముంది? యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం. ఇప్పుడు నా ప్రాణము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువు. యేసు ప్రభువు అంటున్నాడు, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. కలవరపడుచున్నది. నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. అర్థమవుతుందా? కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏమని? ఇప్పుడు నా ప్రాణం కలవరపడుతున్నది అంటున్నాడు. ఈయన ఉద్దేశం ఏంటి? ఎవరు వేసిన ప్రశ్న? అశోక్ కోనేటి. అశోక్ కోనేటి. ఏ ఊరు? ఊరి పేరు రాయలేదు. అశోక్ కోనేటి అని వేసాడు అంతే. మరి జిల్లా పేరు కూడా రాయాలి, ఊరి పేరు రాయాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో ఇతనికి ఉద్దేశం ఏంటి? ఆయన యేసు ప్రభు కదా, మనిషిలాగా ఆయన కలవరపడకూడదు కదా అని ఉద్దేశం. కానీ యేసు ప్రభు ఎందుకు అలా చెప్పాడు? ఒక మానవుడికి ఇలాంటి విషయం జరిగితే అతనికి ఎంత బాధ ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. యేసు ఎవరు? సశరీరుడు. సగం మనిషిగా సగం దేవుడిగా వచ్చాడు. అంటే దైవత్వం విషయంలో దైవత్వం నెరవేరుస్తూ వచ్చాడు. మానవ రీత్యా మానవుడు ఎలాగుంటాడో ఇలాంటి విషయాలు జరుగుతాయి. అది కలిగి ఉన్నాకు వచ్చాడు. ఈ విషయం సశరీరుడు అనే మాట 1 తిమోతి 3వ అధ్యాయం 16లో ఉంటుంది. అది చూసుకోవాలి. 1 తిమోతిలో రాసిన 3వ అధ్యాయము కోనేటి అశోకు 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. సశరీరుడు అంటే సగం మనిషి సగం దేవుడు. అందుకని చూసేవాడు కనపడుతున్నాడు, మనిషి కనపడుతున్నాడు. కానీ ఆయన చేసే పనులు ఇలాంటివి దేవుడు చేస్తాడు. చూడడానికి మనిషి కనపడుతున్నాడు. అందుకని ఏమన్నారు వాళ్ళు? సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. ఆత్మ విషయం నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనముల్లో ప్రకటింపబడెను. ఏమన్నారు? మనిషి అన్నారు. ఏమన్నారు? మనిషి అన్నారు. కానీ ఆయన ఏం చెప్పుకున్నాడు? నేను మనిషినే కాదు, మనిషినే దేవుని కూడా. కనపడడానికి మనిషి. అందుకే మనిషి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎలాగ ఏడుస్తాడు, ఎలాగ నవ్వుతాడు, ఎలాగ బాధపడతాడు, ఈసలక చేశాడు. లాజరు చనిపోయినప్పుడు అంటే 11వ అధ్యాయం యోహాను సువార్తలో లాజరు చనిపోయినప్పుడు ఏం జరిగింది? ఆయన కన్నీళ్లు విడిచాను. చదువుది యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచాను. ఎవరన్నా చనిపోతే అందరూ ఏం చేస్తారు? ఏడుస్తారు. ఈయన కూడా ఏం చేశాడు? కన్నీళ్లు విడిచాను. మరి దేవుడు ఎందుకు కన్నీళ్ళు విడిచాడంటే సశరీరుడు. అది మర్చిపోకూడదు. ఆయన సగం మనిషి సగం జరుగుతుంది. మరి మనిషిగా ఏడ్చాడు. మరి చచ్చినోడిని మనుషులు లేపలేరు. ఇప్పుడు తెలుస్తుంది, మనుషులు లేపలేరు. అక్కడ 41, 42 చదువు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. ఆయన అలాగూ చెప్పి యేసు ప్రభు ఏం చెప్పాడు? రాయి తీయుడి. అది చదువు. యోహాను సువార్త 11వ అధ్యాయము
యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. 39వ వచనం. యేసు యేసు రాయి తీసివేయడని చెప్పగా, ఏ రాయి? సమాధి రాయి, ఎవరి సమాధి? లాజరు సమాధి. చూశాను నేను 2016 సంవత్సరంలో నన్ను దేవుడు ఇశ్రాయేల్ దేశం తీసుకెళ్ళినప్పుడు లాజరు సమాధి చూశాను నేను. చాలా కిందకు ఉంది, అది మెట్లుంటే కిందకి వెళ్ళినాయి. ఏం చెప్తుంటే యేసు ప్రభు రాయి తీయుడి తీసివేయడం చెప్పగా, అంటే లాజర్ని ఎక్కడ పాతి పెట్టారో ఆ పాతి పెట్టిన చోట రాయి పెట్టేస్తారు. రాయి తీయుడి తీసివేయడం చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. అలా జరుగుద్ది కాబట్టి ఆమె చెప్పింది, మానవ రీతిగా చెప్పింది. ఆమె అలా చనిపోయి 4 రోజులు అయిపోయింది, ఇప్పుడు వాసన వస్తారు కదా, రాయి తీయమంటే ఆమె ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వచ్చాడు ఇతని ముఖం చూడడాకని. ఇప్పుడు బంధువుల్లో 3 రకాల బంధువులు ఉంటారు. ఒక రకం బంధువులు మాట కలుసుకుంటారు, చిన్నది వచ్చిన. రెండో రకం వాళ్ళు పుట్టినరోజులకి పెళ్ళికి కలుసుకుంటారు. మూడో రకం వాడు పుట్టినరోజుకి పెళ్ళికి రాకపోయినా తప్పగా ఒకసారి వస్తాడు చావుకి, అంటే చావు కోసం. ఇంకా అది ఫైనల్ అన్నమాట. ఇంకా చావుకి రాకపోతే ఇంకా బంధువుడు కాదు లెక్క. వాడు మాట కలుసుకోకపోయినా, వాడు పుట్టినరోజుకి పెళ్ళికి రాకపోయినా, చావుకి రాకపోతే మాత్రం వాడు బంధువు కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు వీళ్ళకి బాగా తెలుసు కదా, బేతనీలో మరి మార్తా మరియా లాజరు ఇంటి దగ్గర ఉండి వాక్యం చెప్పేవాడు, అక్కడ తిని అక్కడ ఉండేవాడు. యెరూషలేములో ఎప్పుడు లేడు ఆయన. యెరూషలేముకి పక్కనే బేతనియ. ఆమె ఏమనుకుంటుంది? మేము బాగా తెలుసు కాబట్టి, నా తమ్ముడు బాగా తెలుసు కాబట్టి, చనిపోయిన 4 రోజులకి వచ్చాడు ముఖం చూడడానికి, చనిపోయిన 4 రోజులకి ఒకటి ఉంటాడా ముఖం చూడడానికి? సమాధి రాయి తీయమంటున్నాడు అనుకుంటుంది ఆమె మానవ రీతిగా. కానీ యేసుని తీయమంటాడు చూడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అప్పుడు యేసు ఒక మాట అంటాడు ఆమెతో. అందుకు యేసు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని. అంటే ఏం నమ్మాలి ఇప్పుడు ఆమె? రాయి తీయమాట ఎందుకు? ఆయన దృష్టిలో లేపడానికి, ఈమె దృష్టిలో ముఖం చూడటానికి. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తాం. ఏమని నమ్మాలి ఇప్పుడు ఆమె? లేపుతాడా? లేపనాకు వచ్చాని చెప్పాడా? లాజను లేపుతాను రాయి తీయమని చెప్పాడేటి? రాయి తీయని అన్నాడు అంతే. ఆయన ఉద్దేశం ఏముంది? లేపాలి. ఆ సంగతి ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు, శిష్యులు తెలుసు. చూడు, మనము అతను లేపుటికి వెళ్ళుచున్నాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. ఆయన 11వ వచనం. దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్పిన తర్వాత ఎవరితోటి? శిష్యులతో, మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతను మేలుకొరకు వెలుచున్నామని వారితో చెప్పగా. నిద్రించున్నా అంటే చనిపోయాడని అర్థం. తిరిగి చనిపోయినా ఏం చేస్తాను? నేను లేపుతాను. వాళ్ళు ఏమంటున్నారు? నిద్రపోమని లేపుతాను అంటున్నాడేట్రా, ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఎక్కడేటి వాళ్ళు ఏమన్నారు? యోహాను సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. శిష్యులు, ప్రభువా అతను నిద్రించినట్లు బాగుపడరు అని. నిద్రించినట్ల బాగుపడును అనిరి. ఇప్పుడు మన పిల్లలు మన ఇంటికి ఒక ఊరు దూరంలో అనుకో, ఈ హాస్టల్లోనూ లేకపోతే బంధువుల ఇంట్లోనూ మనం బయలుదేరి వెళ్తున్నాం. మన పిల్లల దగ్గరికి అడుగుతారు, ఏడికి వెళ్తున్నారు మీరని చుట్టుపక్కల వాళ్ళు. మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి పలానా ఊర్లో పడుకున్నారు అని లేపనాకి వెళ్తున్నాం అంటే ఏమంటారు? వాళ్ళు లెగుస్తారు కదా. వాళ్ళు మెలకు వస్తే లెగుతారు కదా. ఇక్కడి నుంచి లేపాలేటి? అక్కడే ఉంటే, ఇంట్లోనే ఉంటే లేకపోతే లేపుతాం. ఇంకా ఎక్కువ లేకపోతే చెవులో నీళ్ళు పోతాడు. చెవులో నీళ్ళు కానీ పోసావంటే ఎంత దొన్నపోతని నిద్రపోయి ఉన్నాను ఏం చేస్తాడు? అది లాస్ట్.
ఇది చిన్నపిల్లలకి జరుగుద్ది. వాళ్ళు లెగరు, బడికి వెళ్ళరా, టైం అయిపోతుందా, అప్పుడు చెవులు వెళ్ళిపోతారు టక్కన. ఇప్పుడు శిష్యులకి ఏమర్థమైంది? ఏటా నిద్ర అవుతుంటే లేపనికి వెళ్తానంటే ఏంటి? నిద్రపోయేవాడు లెగడా అని అడిగారు. ఎవరిని? వీళ్ళకి, యేసుప్రభు. శిష్యులకి అర్థం అవ్వలేదు. అప్పుడు చెప్పాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 14-16 వచనం. కావున యేసు లాజరు చనిపోయాను. అది ఇంతకుముందు ఏమన్నాడు? నిద్రించాను, నిద్రపోతాను అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? చనిపోయాను. అంటే చచ్చే అంటే అర్థం అవడు మనిషికి. నిద్రపోతున్నా అంటే ఏ నిద్ర? 2 రకాల నిద్ర. మరణ నిద్ర, ఆత్మీయ నిద్ర. మరణ నిద్ర భౌతిక శరీర సంబంధమైన నిద్ర. శరీర సంబంధ నిద్ర కాదయ్యా. ఇప్పుడు నిద్రపోతున్నాడు అతను లేపనాకి. అక్కడ చనిపోయాడు, చనిపోయిన లేపనాకి వెళ్తున్నాను. వీళ్ళు ముందు అల్లిపోయి ఉంటారు. చచ్చిన లేపుతామేంట్రా? అప్పటికే అతను లేపాడు. యాయేరు కుమార్తె విధవరాల కుమారుని లేపాడు. చూసారు వీళ్ళు. ఇతను ఎక్కడ 4 రోజులు అయిపోయింది, సమాధి చేస్తారు. అప్పుడు చెప్పాడు, అతడు చనిపోయాడు, అతను లేపనాకి వెళ్తున్నానండి. శిష్యులకే తెలుసు. లేపుతాడా? వెళ్ళారు. తిన్నాడికి వెళ్ళారు, సమాధికి వెళ్ళిపోయారు. రాయి దీమంటున్నాడు. వాళ్ళకి అర్థం అవటం లేదు. లాజరు బయటికి రా. చూడు, యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. 43వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు అలాగూ చెప్పి, ఎలా చెప్పి? రాయి తీయమని చెప్పి, నీవు నమ్మినెల దేవుని మహిమను చూతు అని చెప్పాడు. ఎవరితోటి? మార్తతోటి. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు మీరతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. అప్పుడు ఎవరైనా? దేవుడు. మరి అదే యోహాను సువార్త 11వ అధ్యాయము ఆ యొక్క సమాధికి వస్తున్నప్పుడు యేసు కన్నీళ్లు విడిచాడు. అప్పుడెవరు? మానవుడు. అది సశరీరుడు అంటే అది. అక్కడ మనిషిగా చచ్చిపోతే కన్నీరు విడిచిపెట్టాలి. ఎవరన్నా చనిపోయిన తెలగానే ఇల్లు ఏం చేస్తాం మనం? ఏడుస్తాం. అది రివాజ్. ఏడాలేదా? ఏడుపు రాపోయినాక ఏం చేయాలి? ఏడాలి. కొంతమంది ఏడుతారు అలాగే. ఈ సంగతి తెలిసింది నేను ఎక్కడికైనా చనిపోయాడు దగ్గరికి వెళ్తే యాడను అంటే మామూలుగా ఉంటాను అంతే, కాదు నవ్వుతుంటాను కంత ఆ మాట ఈ మాట చెప్పి యాడ్ నాకు తెలుసు కాబట్టి. చనిపోయాడు ఇప్పటికైనా లిగుతాడు నాకు తెలుసు కాబట్టి యాడను. అప్పుడు 11వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనంలోనే మనిషిగా ఏడిశాడు. 43వ వచనంలో లాజరు బయటికి రా. అప్పుడు ఆయన ఎవరు? దేవుడు. ఏ మనిషి సత్యం లేపుతాడా? లేపడు. అది అతని ప్రశ్న. యేసు ప్రభువు ఇక్కడ కలవరపడ్డాడేంటి? కలవరపడచ్చు అంటే సశరీరుడు అంటే ఎవరికైనా ఒక మనిషికి చనిపోతున్నాడు అని తెలిస్తే ఎవడ తప్పు చేశాడు, మరణశిక్ష విధించాడు, అతను కలవరపడ్డాడు. ఎంత ధైర్యవంతుడిగా ఏమవుతుంది? కలవరం వస్తుంది. ఎందుకు? పరీక్షలు రాస్తారు, ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది? కలవరం వచ్చేది. 7 శాతం పోవడం. ఇంకా చాలా రోజులు భోంచారు, కొంతమంది చచ్చిపోతారు కూడాను. కారణం మానవుడు. అంటే యేసు ప్రభు సశరీరుడిగా వచ్చాడు భూమి మీదకి. అది తెలుసుకోవాలి. అంటే మానవుడిగా మానవుని పనులు చేసేవాడు, పాపం తప్ప. చెప్పు, పాపం తప్ప. దైవత్వంలో ఎలాంటి పనులు చేసేవాడు? ఎలాంటి పనులు? చచ్చుని లేపాడు. చచ్చుని లేపాడు. లేకపోతే విధవరాలు కుమారుడు మోసుకెళ్ళిపోతుంటే పాడి ముట్టుకుని, పాడి అంటే ఎండిపోయిన కర్ర. అది అంటే ఎండిపోయిన కర్రను ముట్టుకుంటే ఆయన ఏమి అనలేదు. ఆ కుర్రను లెగమని కూడా అనలేదు. పాడిని ముట్టుకున్నాడు, ఎండిపోయిన కర్రని. శవం లేచిందంతే. అప్పుడు ఆ కుర్రని ఆమెకు అప్పగించాడు. ఎవడికి? విధవరాలకి. అప్పుడెవరు?
దేవుడు. ఒకసారి ఒక శాస్త్రి 8వ అధ్యాయం మత్తయి సువార్తలో, ప్రభువా నీవు ఎక్కడికి పోయినా నీ వెంట వచ్చేస్తానండి. ఎక్కడ పోయినా నీ వెంట వస్తాను. ఎందుకు అంటాడు అలాగెత్తున్నాం? ఇప్పుడు తెలుస్తుంది. ఏసి అంటాడు, నక్కలకు బొరియలను దొరికిందా? దొరికింది. అది మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం. అందుకు యేసు ఇంకా పైకి 19వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19 అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పాను. అంటే ఎందుకు ఇన్ని ఘనకార్యాలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, ఈయన ఇల్లు ఎంత బాగుంటుందో, ఈయన దగ్గర ఎంత మంచి ఆహారం దొరుకుతుందో, ఎంత మంచిగా బతకొచ్చో ఆయన ఒప్పుకుంటే అని చెప్పి నీ వెంట వచ్చేస్తా అంటాడు. అంటే యేసుప్రభుతో పోవడం అంటే వచ్చేస్తాడు. యేసుప్రభుని పోషించాలి. ఎలా పోషించాడు యేసుప్రభు? లోటు ఉంటుందా? ఉండదు. యేసుప్రభు లోటు ఉంటుందా? ఉండదు. ఏమి ఉండదు. అందుకని వచ్చేస్తానండి. అప్పుడు యేసు ఏమంటాడు తెలుసా? అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవ కాని మనిషి కుమారునికి తల వాల్చుకుంటూ స్థలము లేదని అతనితో చెప్పాను. ఇన్ని ఘనకారాలు చేసేవాడికి ఇల్లు ఉండదా? చదవక్కర్లేదు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో చెప్పేశారు, ఆయన తర్వాత మనిషిగా పుట్టినటువంటి మానవులకి నలుగురికి, ఆయన తర్వాత పుట్టిన నలుగురికి అలా అన్నారు ఆయన్ని. నువ్వు పండుగకి వెళ్ళవా? నా సమయం ఇంకా రాలేదు. సమయం ఇంకా రాలేదు అలా అన్నారు. నిన్ను నీవు లోకానికి కనపరచగోరితే వెళ్ళిపోయావు. అప్పటికి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. వెళ్ళిపోక నుంచి ఎవరు అలా చేయరు. యేసు ప్రభు చేసినట్టుగా ఏ ప్రవక్త చేయలేదు, ఏ మానవుడు చేయలేడు, ఏ శిష్యుడు చేయలేదు ఇలాంటి అద్భుతాలు. ఇంట్లోంచి వెళ్ళమా ఆ రోజు ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఏ రోజు? యోహాను సువార్త 7వ అధ్యాయంలో నిన్ను లోకానికి కనపరుచుకో. అప్పుడు యేసు ప్రభు మీరు వెళ్ళండి, వెనకాల నొత్తానన్నాడు. చదువు ఉంటుందా చూడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ వచనం. మీరు పండుగకు వెళ్ళుడి, వెళ్ళుడి నా సమయం ఇంకను పరిపూర్ణం కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. తర్వాత ఆయన వారితో ఎలాగును చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అర్థం కాలేదు. ఆయన వారితో ఎలాగును చెప్పి గలిలయలో నిలిచిపోయాను. తర్వాత అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాను. ఎలాగెళ్ళాడు? రహస్యంగా వెళ్ళాడు. ఇక్కడ మనిషి, ఇక్కడ ఎవరు? మనిషి బహిరంగ వెళ్ళకుండా రహస్యంగా వెళ్ళాను. ఇంకా వెళ్ళిపోవడం మళ్ళీ ఇంటికి రాలేదయ్యా. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది ఎక్కడ? యెరూషలేములో. ఎక్కడ? యెరూషలేములో. లేచిన తర్వాత 40 రోజులు ఆత్మతో తిరిగాడు అందరు కనపడడానికి, శిష్యులు కనపడడానికి. 40 రోజు ఎక్కడి నుంచి? ఒలీవల కొండ. బేతనీయలో ఉంది ఒలీవల కొండ. అక్కడి నుండి అందరూ చూస్తుండగా 500 కంటే ఎక్కువ మంది చూస్తుండగా ఆకాశానికి ఆరోహణ అయిపోయి మేఘం. ఎక్కడ రాలేదు? ఇంటికి రాలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 8-9 వచనాల వరకు మనిషిగా ఉన్నాడు. అక్కడ అంటే మనిషిగా ఉన్నాడు. అక్కడ నుండి దేవుడిగా నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటూ స్థలము లేదని ఉండదా? అదంతా చెప్పాను. మనుషులు పడుకునే రాత్రులు ఒక నివాసం ఉండదు. ఉంటది. ఒక పాక, లేకపోతే ఒక తడికి, ఒక గుడిసె, ఒక బిల్డింగ్ ఉండదు. ఉంటది. ఇంకెందుకు లేదు?
యేసుకి ఏమీ లేదు. యేసు 3.5 సంవత్సరాలు నివాసం లేదు, సేవలో ఇల్లు లేదు, గుడిసు లేదు, చాప లేదు, ఏమీ లేదు. ఒకసారి రాస్తాడు, పగలంతా వాక్యం పాటించేవాడు, రాత్రులు అడవిలో ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు మనిషి అయితే మనిషి అద్భుతాలు ఆశ్చర్యకరాలు నేల మీద నడుస్తున్నప్పుడు, సముద్రం నడుస్తున్నప్పుడు దేవుడు అంటే దేవుడు సశరీరుడు. అంటే ఇతనికి ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు దేవుడు కదా, ఎందుకు కలవరపడ్డాడు? యేసు కలవరపడవచ్చా? ఆయన సశరీరుడు, అవసరమైతే మనిషిగా ఏడ్డం, దేవుడిగా అద్భుతం, మనిషిగా కలవరపడ్డం. మరి మత్తయి సువార్త మరి 6వ అధ్యాయంలో అంటే మరి నన్ను అప్పగించేవాడు సమీపించాడు, నాండి వెళ్దాం అంటాడు అన్నాడా? అన్న తర్వాత ఏ కొండ అది? ఒలీవల కొండ మీద 11 మందిని కింద ఉండమంటాడు, ముగ్గురిని పైకి తీసుకెళ్తాడు. అక్కడ తీసుకెళ్తాడు ముగ్గురిని పైకి కొండ మీద. అక్కడ ఆయన రూపాంతరం పొందడం అది వేరు, రూపాంతరం పొందడం కాదు అది. అక్కడ ప్రార్థన చేయడానికి గెత్సేమనే తోటలో కొండ ఎక్కుతాడు. తీసుకెళ్ళిన ముగ్గురు ఎవరు? యోహాను, యాకోబు, పేతురు. రాతి దూరం, రాయి ఎంత దూరం వస్తుంది, అంత దూరం ఆయన వెళ్ళి ఎక్కడంటే రాయి తీసిరితే పడతుందో అంత దూరంలో శిష్యులు ముగ్గురు నుంచాడు. కిందేమో 10 మంది, 10 ని 3 13 మంది, 10 + 3 లేకపోతే 9 + 3 9 + 3 12 8 + 3 11. అప్పుడు వాడు వెళ్ళిపోడు. ఎవడు? ఇస్కరియోతు. ఇంకెంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. 11 మంది ఉన్నారు. 11 మంది ముగ్గురు తీసుకెళ్ళి పైకి. ఇంకెంతమంది ఉంటారు కింద? 8 మంది ఉంటారు. 8 మంది కింద ఉంటాడు. 8 మంది కింద ఉంచాడు, ముగ్గురిని కొండ మీద తీసుకెళ్ళాడు. ఆ ముగ్గురిని కొండ మీద పెట్టి రాయి ఎంత గట్టి సిడితే దూరం అంత దూరం ఆయన వెళ్ళి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. 3 సార్లు చేస్తాడు ప్రార్థన. మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగుండి ప్రార్థన చేయండి. ఇక్కడ ప్రార్థన చేయమని ముగ్గురు ఆయన అంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఆయన చెమట రక్తం బిందువుల వలె మొట్టమొదటిసారి ప్రార్థన చేశాడు. తండ్రి, ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించు. ఆయన వచ్చింది ఎందుకు? ఆయన ప్రసంగంలో ఆయన 3.5 సంవత్సరాలు చేసిన ప్రసంగంలో ఏ ప్రసంగం చేశాడు? నేను సిలువ వేయబడతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. ఎక్కడ చెప్పిన ఈ మాట చెప్పాడు. మత్తయి సువార్త 16:21. అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచే మొదలు పెట్టగా మొదలుపెట్టారు. అక్కడే 17వ అధ్యాయం 22లో మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. వారు గలిలయలో సంచరించుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు, వారు ఆయన చంపుదురు, మూడవ దినమున యేసుక్రీస్తు లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయం 18-19 వచనాలు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 18-19 వచనాలు. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకు అప్పగించబడను, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయన అపహసించుటకు కొరడాలతో కొట్టుటకు సిలువ వేయబట్టుకు అన్ని జనులకు ఆయన అప్పగింతురు. అలాగే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో చెప్పాడు. ఆయన వచ్చింది దేవుడు సిలువేయబడ్డాడు. మరి సిలువేసే ముందు రాత్రి లక్ష్మీవారం రాత్రి ఉదయం శుక్రవారం సిలువేస్తారు. వేస్తారు. మరి ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు? ఈ గిన్నె నా దగ్గర తలచమని. అంటే
సశరీరుడు. ఒక మానవుడు, సంపూర్ణ మానవుడికి చావు అంటే ఎంత భయపడతాడో అలా భయపడాలి. మనిషిగా వచ్చాడు కాబట్టి తీసేవని కాదు. ఇలాంటి అర్థం అవ్వాలి. ఇలాంటి అర్థం అవ్వాలంటే దేవునితో లీనం అవ్వాలి. లేకపోతే సాహిత్యాన్ని గాడు రకరకాల ఆలోచనలు పెడతాడు. ఆలోచనలే పెడతాడు. కాబట్టి మళ్ళీ మొట్టమొదటిసారి ప్రార్థన చేస్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు. 41 వచనం 42 వచనాలు ఉంటుంది చూడు. మత్తయి సువార్త 26 43 వచనం. తిరిగి వచ్చి వారు మరణ నిద్రించుట చూచెను. ఎలయనగా వారి కనులు భారముగా ఉండెను. యేసుక్రీస్తు ప్రభువు వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశారు. అంటే ఏమని చూపిస్తున్నారు అక్కడ? ఒక మానవుడికి మరణం వచ్చినప్పుడు ఎంత బాధపడిపోతాడు. మరణించడానికి ఎవరు ఇష్టపడరు. చచ్చిపోతాం తెలుసు మనకి, కానీ చచ్చిపోయినాక మాత్రం ఇష్టపడ్డాడు. అలా చావు వచ్చని తెలిస్తే ఏమవుతుంది? దుఃఖం. అంటే దుఃఖం వచ్చింది. అలాగా సశరీరుగా పుట్టాడు కాబట్టి సగం మనిషి సగం దేవుడు. అవసరమైనప్పుడు మనిషిగా ఉండేవాడు. అందుకని ఒక శాస్త్రి గారు యేసు భూయాన్ని పిలుస్తాడా లేదా? పిలిచారు. మనిషి భోజనం చేస్తాడా, దేవుడు భోజనం చేస్తాడా? మనిషి. అక్కడ భోజనానికి వెళ్ళాడు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో శిష్యులు ఆహారం కొన్నాక వెళ్తారు పట్టణానికి. అక్కడ ఆయన నూతి దగ్గర ఆగిపోతాడు. ఓ సమరయ స్త్రీ వస్తుంది, ఆయనతో సంభాషిస్తాడు. ఈ లోపల ఆలోచన భోజనం పట్టుకుంది. ఎవరో శిష్యులు భోజనం చేయమని చెప్తారు. ఎవరితోటి? యేసుప్రభువు గారు. ఏమన్నాడు? మీకు తెలియని ఆహారం నాకు ఉంది. వాళ్ళతో పాటే ఈయన ఉన్నాడు. వాళ్ళతో పాటు ఈయనకి దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. వాళ్ళు తినేసి నీళ్ళు తాగేసి నీళ్ళు పట్టుకొచ్చారు, ఆహారం పట్టుకోరు. మరి తిండే అక్కడ దేవుడు మళ్ళీ అంటే దేవుడు మళ్ళీ మనిషిగా ఉండేవాడు, దేవుడుగా ఉండేవాడు. అందుకని కలవరపడాడు. అప్పుడు ఏ మనసానికి మనిషిగా చూపించుకుంటున్నాడు. ఒక మానవుడికి గొప్ప ఆపద వస్తే ఎలాగ కలవరపడిపోతారో, భయపడిపోతారో, లేకపోతే మరి కన్నీరు కారుస్తారు, లేకపోతే మరి ఆపని తప్పించుకున్న ప్రయత్నం చేస్తారు. అలాగా ఈయన కూడా చేస్తానంటగా చెప్తున్నాడు. అంతే అని వచ్చిందే చనిపోండి. మూడోసారి ప్రార్థన చేసినప్పుడు వస్తారు ప్రార్థన చేసుకుని. ఏమన్నాడు? సార్ ఇక్కడ లెండి, నన్ను సమీపించిన వాడు అప్పగించేవాడు సమీపించి ఉన్నాడు. అప్పగించేవాడు సమీపిస్తున్నాడు. ఈయనకి తెలుసు? మనకి తెలుసుదా? మనిషికి తెలియదు, దేవునికి తెలుస్తుంది. మరి దేవుడు కాబట్టి తెలుసుకున్నాడు. అప్పుడు దేవుడు మళ్ళీ రండి వెళ్దాం అంటే చావు వస్తుందనేమో ప్రార్థన చేస్తున్నాడు. వద్దని అంటే ఎవరు చేస్తారో చావు వద్దని ప్రార్థన? ఎవరు చేస్తారు ప్రార్థన? మనిషి అయితేనే. మరి 3 సార్లు ప్రార్థన చేస్తారు. రండి వెళ్దాం, చచ్చిపోయినాక రండి నన్ను అప్పగించేవాడు సమీపించి. మరి అప్పగించిన తప్పించుకోవచ్చు కదా, ఇది మాయమైపోవచ్చు కదా. అది తెలుసుకోవాలి. ఎవరైనా ప్రశ్న? అశోక్ కోనేటి. అంటే ఇలాంటి మాటలు బైబిల్ వచ్చినప్పుడు దేవునితో సంబంధం ఉంటేనే ఆయన సశరీరుడు. 1 తిమోతి 16 యేసు ప్రభు భూమి మీద వచ్చాడు శిశువుగా. శిశువు ఎవరు? మనిషి. బాలుడుగా, రాజుగా, దాని తర్వాత ఆశ్చర్యకరుడు. ఇంక మనిషి కాదు. ఆలోచనకర్త, బలవంతుడు. మనిషి కాదు, బలవంతుడు దేవుడు. ముందేమో శిశువుగా వచ్చాడు, మనిషిగా కనపడ్డాడు. ఇప్పుడు బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇవన్నీ దైవ లక్షణాలు. ముందు లక్షణాలు ఏంటి? శిశువుగా, బాలుడుగా, మానవుడు లక్షణం, మనిషిగా కనపడుతున్నాడు. అందుకనే ఫిలిప్పీలకు 2వ అధ్యాయము 5-6 వచనాలు బైబిల్ బాగా తెలాలి. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయము 5-6 వచనాలు. క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలుగా పుట్టి, అది మనిషి పోలుగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని. ఇదంతా ఏంటి? మనుషులుగా సశరీరుడు అంటే మనిషి కనపడుతున్నాడు, కార్యాలు దైవ కార్యాలు చేస్తాడు. తర్వాత
మనుషులు పోలికగా పుట్టి ఆ, దాసుని స్వరూపం ధరించుకుని కొని, తనను తానే ఆ, రిక్తునిగా చేసుకునేను కాబట్టి మనిషిగా కనపడుతున్నాడు. దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఆఖరికి పిలుపు పెడతాడు, మాకు తండ్రిని కనపరచు, మాకు మాకు అంతే అంతే చాలు అంటాడు. యోహాను 14వ అధ్యాయం 8, 9, 10 చదివితే, పిలుపు నేను ఎంతకాలం ఎంతకాలం మీతో ఉన్నాను, మీరు నన్ను ఎరుగవా, నన్ను చూచినవాడు తండ్రిని చూచున్నాడు కనుక నేను తండ్రిని ఏకమై ఉన్నాము కనుక ఇక తండ్రిని అలా మాకు చూపించమన్నాడు. కనపరచు ఎలా ఇంతకీ చెప్పుచున్నావు? పిలిపి ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రితో. కానీ అందరికి ఎలా కనపడుతున్నాడు? మనిషిగా. ఆయనే మనిషి, ఆయనే దేవుడు. మరి మనము మనుషులు మన మనుషులు, సంపూర్ణమైన మనుషులు. మరి దేవుని నమ్మాం కాబట్టి దేవుని మనుషులు. అంతేనా? వీళ్ళు దేవుని నమ్మారు అంటారు కదా, అదే. అవును. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం ఈయన తెలుసుకోవాలి. ఎలాగా దేవుడు యేసుప్రభు మనిషిగా కలవరపడడం న్యాయమే. అక్కడే 13వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 21. 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆ, ఆత్మలో కలవరపడి మళ్ళీ ఏంటంటే ఆత్మలో కలవరపడి కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. అంటే ఇక్కడ మనిషిగా కనపడుతున్నాడు. మళ్ళీ అక్కడే 14వ అధ్యాయం మొదటి వచ్చింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరణ వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. 14:1 యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి. మరి ఇక్కడ యేసు ప్రభు 13వ అధ్యాయం 21 ఆత్మల కలవరపడ్డని రాశాడు. మరి అక్కడ శిష్యుల్ని ఏమంటున్నాడు? మీ హృదయం కలవరపడనీయకుడి. మరి అక్కడ ఎందుకు అంటాడు? వాళ్ళు నిజంగా మనుషులు, వాళ్ళు కలవరం వస్తుంది. ఈయన ఎందుకు కలవరపడుతున్నాడు? ఇక్కడ దేవుడు అయ్యుండి ఒక మానవుడికి ఎలాంటి మాట వినబడతాయి? ఎలాంటి మాట? మానవుడికి అన్ని విషయాల కంటే విచారకరమైన మాట ఏంటి? చావు. నువ్వు చచ్చిపోతాను. వాడికి మామూలుగా ఉండదు, ఏం తినలేడు, తాగలేడు, ఏం చేయలేడు, వాడు ముఖం మారిపోతుంది. దేవుడు అయ్యుండి మనిషి ఎలా కలవరపడతాడో చూపించాడు ఇక్కడ. ఎక్కడ? 13వ అధ్యాయం 21వ వచనం. అక్కడ 14వ మొదటి వచనంలో మీ హృదయం కలవరపడనీయకుడి. మనుషులు మీరు కలవరపడదు. మళ్ళీ ఇదే యేసు ప్రభు అదే యోహాను సువార్త 13వ అధ్యాయం 21 కలవరపడి చూడు 26వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 26వ వచనం. అందుకు యేసు నేనొక మొక్క ముంచి ఎవరికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడికి ఇస్కరియోతకు ఇచ్చాను. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాను. యేసు నీవు చేయుచున్న త్వరగా చేయమని వానితో చెప్పాను. ఏం చేస్తున్నాడు? అప్పగిస్తాడు, సిలువ వేయించాడు. ఎవరు? ఇస్కరియోత. మరి యేసు ప్రభు అక్కడ మనిషిగా యాక్ట్ చేయలేదే? నువ్వు చేసే త్వరగా చేయవయ్యా అంటే చనిపోయినకి చాలా త్వరగా రెడీగా ఉన్నారు. మరి అది మనిషి అయితేనా? ఆ సంగతి తలగానే గెస్సిమన్ తోటలో నుంచి జంపు అంటే మరి ఎంతమందికి జైల్లో ఉన్న వాళ్ళు దొంగలు పారిపోతారా? జైలు కూడా చాలా ఎత్తుంటది, ఎక్కేసి దూకెత్తారు అంతే. నాకు వీడికి మనసు పడిందంటే ఎవడో లోపల ఎలాగని తప్పించుకుని ప్రయత్నం చేస్తాడు. మరి యేసు ప్రభు అంటున్నాడు, నువ్వేం చేయబోతున్నావు చేయవయ్యా. నేను చేయబోతున్నాడు, ఆయన అప్పగించినాక అప్పటికే 30 వెండి నాణేలు తీసుకున్నాడు, సిలువ ఏం చేస్తాడంతే. దానికి యేసు ప్రభు అంటాడు అది రెడీగా ఉన్నాడు. యేసు ప్రభుని మరి సిలువైనా తీసుకెళ్తున్నప్పుడు ఏమైనా ఏడ్చాడా? బాధపడ్డా? ఏమీ లేదు. అది తెలిసిన మనకే బాధ. అంటే ప్రతి ఈస్టర్కే ఏడుస్తారు క్రైస్తవులు. ఎందుకు? ఎంత ఆ బాధ ఎలా భరించాడో యేసు ప్రభుని. ఆయనకి మాత్రం ఏ బాధ దేవుడు. కాబట్టి ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు, వాక్యంలో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఈ సంగతి తెలాలి. ఏ సంగతి? ఆయన
పూర్తిగా దేవుడిగానే కాకుండా మనిషిగా కూడా వచ్చాడు కాబట్టి మనిషి వలె బాధపడడం, మనిషి వలె కలవరపడడం, మనిషి వలె ఆకలేయడం, మనిషి వలె నేను తప్పికొనుచున్నాను అన్నాడు లేదా సిలువలో. తప్పికి ఎవరికి వస్తుంది? మానవులకి. దేవుడికో లేదు. అంటే మనిషిగా ఆయన చేస్తున్నాడు, తప్పికొనుచున్నాను అందుకని చిరకనిచ్చారు తాగనాకి. ఇచ్చారా? ఇచ్చారు. ఆయన త్రాగ నల్లకపోయాను, ఆయన తాగలేదు, ప్రాణం విడిచిపెట్టాడు. ఏలో ఏలో ఆయన చనిపోయినాక వచ్చాడు. ఎలా బట్టి మాట వచ్చినప్పుడు యేసుప్రభు కలవరపడవచ్చా? మనం కలవరపడతాం కాబట్టి ఆయనే కలవరపడాలి. మనిషిగా వచ్చాడు కాబట్టి సశరీరుడని తెలియజేయడానికి మరి శిశువుగా పుట్టాడు, బాడుగా ఎదిగాడు. అవునా? 12 సంవత్సరాల వయసులో యెరూషలేము తీసుకెళ్ళినప్పుడు వాళ్ళతో రాకుండా పెద్దలతో అక్కడ 3 రోజులు ఉండిపోయాడు. 3 రోజులు వాళ్ళతో ప్రశ్నలు వేస్తుంటే సమానం చెప్పలేకపోతున్నారు. కనపడినాక ఎలా కనపడుతున్నాడు? మనిషి. మరియ కుమారుడు అంటున్నారు. ఏ కుమారుడు అంటున్నారు? మరియ కుమారుడు. మరి ఆయన చెప్పే సమాధానాలు ఏంటి? దైవత్వంలో కనపడిన కనపడుతున్నాడు. మరియ కుమారుడు. వచ్చేసారు వీళ్ళు తల్లి తండ్రిని, కుమారుడా నిన్ను మేము ఎదుగుతున్నాము 3 రోజుల నుంచి, నీవు నేను మీ నాన్న అన్నది. ఏసేమంటారు సార్? మీరేళ నన్ను వెతకుతున్నారు అంటే 12 సంవత్సరాల పిల్లలు తమంతరం బతకగలరా? బతకలేరు. కనీసం వాడికి 18 రావాలి. ఎంత రావాలి? 18 రావాలి. 16 రావాలి. ఎవరినైనా మీరు నన్ను ఏళ వెతుకుతున్నారు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను, మీకు తెలియదా? ఇంకా ఆ రోజు నుంచి యేసేపు కనపడలేదండి. యేసేపు తెలుసు నా ద్వారా ఈయన పుట్టలేదని. చెప్పింది కదా దేవదూత, నీకు పుట్టలేదని, పరిశుద్ధాత్మ వలన పుట్టాడు. నేను నా తండ్రి పనుల మీద ఉంటాను. అసలు చాలా మంది క్రైస్తవులకి పాస్టర్లకి పరిశుద్ధాత్మ వలన పుడతాడన్న మాటకి అర్థం తెలియదు. పరిశుద్ధాత్మను పుడతాడు, పరిశుద్ధాత్మ వలన పుట్టడం కాదు, ఆయనే పరిశుద్ధాత్ముడు. ఎవరు? యేసే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మని ఆత్మ మరియ గర్భంలోకి వెళ్ళి ఆ యొక్క గర్భంలో మరి యొక్క ఆహారం ఏమి తీసుకోకుండా ఒక శరీరము దాల్చాడు. ఏ శరీరము? అమూల్యమైన శరీరం. మనుషులకి అమూల్యమైన శరీరం ఉంటుందండి. రెండోది నిష్కల్మషమైన శరీరం, నిష్కల్మషం రక్తం. మనుషులకి నిష్కల్మషం రక్తం ఉంటుందండి. మరి కూడా మానవరాలే, ఆమెకి నిష్కల్మ రక్తం ఉంటుందా? ఉంటుంది. అందుకని ఆమెలోది ఏది వాడుకోలేదు. ఆమె గర్భంలో పుడతాడు కాబట్టి దావీదు వంశంలో పుట్టాడు తప్ప ఆమెది ఏమీ లేదు. అందుకని పరలోకం దిగి వచ్చాను అన్నాడు ఆయన. ఎలా దిగి వచ్చాడు? పరలోకం దిగి. అది అర్థమైందా? ఎవరికన్నా అర్థం కాదు. అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. అది అర్థం అవట్లేదు. పరలోకం దిగి వచ్చాను. యేసు ఎంతసేపు బోధలు ఏం చెప్పాడు? నేను పరలోకం దిగి వచ్చాను, నేను పరలోకం దిగి వచ్చాను, నేను తండ్రి పంపాను. వీళ్ళేమన్నారు? అదేంట్రా బాబు, మా కళ్ళ ముందు పుట్టావు నువ్వు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది కదా, నువ్వు పుట్టినప్పుడేమో జ్ఞానులు వచ్చి నీకు మొక్కి బంగారం సాంబ్రాన్ని బోనం అర్పించారు కదా. అడుగు మీ అమ్మని ఎవరికి పుట్టారో అడుగుతుంటే ఆమె అంటుంది నాకే పుట్టాడండి అంట. నా కుమారుడు అంటుంది ఆయన్ని అంటుంది. ఇదంతా మర్మం. ఆయన దేవుడు. ఆయన ఎవరో దేవుడు, కానీ మనిషిగా కనపడుతున్నాడు. అందుకని మనిషి ఎలా ఏడుస్తాడు, ఎలా కలవరపడతాడో, ఎలా బాధపడతాడో ఇవన్నీ చూపించాడు. కానీ దైవత్వంలో ఆయన ఎక్కడ తగ్గలేదు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? గెస్సెమనే తోటలో యోహాను 18 యేసుని నేనే పడిపోయారంతే. అప్పుడు ఎవరైనా దేవుడు. మరి ఇంకేంటి? మళ్ళీ రెండోసారి అడిగాడు, లేచారు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? యేసుని. నేనే అనగానే రెండోసారి నేనే అంటున్నాడు. ఇప్పుడు ఆయన తనకు తాను సమర్పించుకోవాలి. దైవత్వంలో ఉన్నవాడు సమర్పించుకునే కుదరదు. దైవత్వంలో ఉన్నవాడు పట్టుకోలేరు. ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టేసి సంపూర్ణ మానవుడు అయిపోయాడు. ఏ మానవుడు? సంపూర్ణ మానవుడు. అందుకనే పట్టుకోగలిగారు, ఈడ్చుకెళ్ళారు, అతను సంపెట్టారు. ఇంకా ఎలా కొట్టాలో 4500 దెబ్బలు కొట్టారు, సిలువకి అప్పగించి. ఇవన్నీ చూడగానే
శిష్యుల్లో అందరికీ విశ్వాసం పోయింది. పోయింది లేదు? పోయింది. అందుకని బొంకాడు. ఎవరు? పేతురు. దేవుడు అనుకుని గమనించాడు. మరి దేవుడు కాదని అర్థమవుతుంది. ఇప్పుడు గెత్సేమనే తోటలో పట్టబడ్డ దగ్గర నుంచి ఇంకా దైవత్వం లేదు. అప్పుడు ఏమైంది? మనిషి వలే చేసేసారండి. మనిషి వలే అని దెబ్బలు తిన్నాడు. మనిషి వలే కృంగిపోయాడు. మనిషి వలే ఆ దెబ్బలు తినడం వల్ల ఏం సిలువ మోయనకు కూడా ఏమి లేదు, శక్తి లేదు, ఓపిక లేదు. అసలు బైబిల్ ఏమి రాయబడింది యేసుప్రభు గురించి? ఆయనకంటే బలవంతుడు ఇంకా ఎవరు లేడు. మహాబలుడు. ఇన్ని రెఫరెన్స్ చూపించగలను, నోట్ చేసి ఉంచాను. మరి ఇప్పుడు ఎందుకు ఇలాగైపోతాడు? ఇక్కడ సిలువ ఎంచుకున్నప్పుడు సంపూర్ణ మానవుడు. మధ్యరాత్రి మీద నుంచి గెత్సేమనే తోటలో పట్టబడ్డ దగ్గర నుంచి సిలువలో ఏలీ ఏలీ లామా సాబ్తాన్ని పలికి ప్రాణం విడిచిపెట్టే వరకు సంపూర్ణ మానవుడు. దేవుడు చావడు. ఎవడు చావడు? దేవుడు చావడు. ఎవడు చేస్తాడు? మనుషుడు. అందుకని దైవత్వం పక్కన పెట్టి మనిషిగా ఈ ఆత్మను విడిచిపెట్టి. ఆ సంగతి ఎంతమంది తెలుసు? ఎవడికి తెలుసు? ఇది కింద మీద పడుతున్నారంటే అర్థం కాక, ఇది అర్థం కాదు. 24 గంటలే మనిషి, పూర్తిగా మనిషి. లక్షవారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకే మనిషి. ఎలోయే ఎలోయే లామా శబక్త ప్రాణము విడిచెను. మనిషికే ప్రాణం పోతుంది. ఎవరికి ప్రాణం పోదు? దేవునికి ప్రాణం పోదు. దేవునికి ఆత్మ ఉంటుంది, దేవునికి ప్రాణం ఉండదు. దేవునికి ఏముండదు? దేవునికి ప్రాణం ఉండదు, ఆత్మ ఉంటుంది, జీవం ఉంటుంది. జీవం చావదు. ఇప్పుడు సశరీరుడు సగం మనిషిగా దేవుడు ఎందుకు రక్తం కార్చారు కదా. దేవునికి ఏమో రక్తం ఉండదు కదా. దేవునికి ఏముండదు? రక్తం ఉండదు. మనకలాగే దేవునికి ఎముకలు ఉండవు. ఏముండవు? ఎముకలు కండలు ఉండవు. ఆయన ఆత్మస్వరూపమైన దేవుడు. ఆయన ఇప్పుడు సశరీరుడిగా వచ్చాడు కాబట్టి మనిషి ఆకారం పొందాడు. మనిషి దైవత్వం కలిగి ఉన్నాడు. చనిపోయేటప్పుడు ఆ దెబ్బలు తింటున్నప్పుడు, ఆ మొక్క మీద ఉమ్మేస్తున్నప్పుడు, ఆయన సిలివేసి మేకలు దిగేస్తున్నప్పుడు, బళ్ళింతో పుడుతున్నప్పుడు ఎవరైనా సంపూర్ణ మానవుడు. సంపూర్ణ మానవుడు. అందుకనే పేతురు రాస్తాడు, ఆయన అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కల్మషమైన రక్తము, గొర్రె పిల్ల వంటి ఈ రక్తాలు మనుచుకుంటాయి. మనుషులు అమూల్యమైన రక్తం ఉంటుందా? ఉండదు. పాడతాం కదా మా పాట. తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడేదము ఘనత మహిమా స్తుతులను, పరిశుద్ధులారా పాడేదము. ఈ రక్తం మనిషికుంటుందా? ఉండదు. మనకి మనిషికి ఏ రక్తం ఉంటుంది? ఏబిఓ. ప్రపంచం రక్తాలని కలిసి 4 రక్తాలుగా విభజించారు. మరి ఏసు రక్తము అమూల్యమైన, నిర్దోషమైన, 2 నిర్దోషమైన, నిష్కల్మషమైన, 3 నిష్కల్మషమైన, గొర్రెపిల్ల వంటి క్రీస్తు. ఇది 4 రక్తాలే. ఈ 4 రక్తాలు వేరు. ఈ 4 రక్తాలు, మనిషి రక్తం 4 వేరు. ఏసు కాచిన. అందుకని ఏసు రక్తంతో మన పాపం క్షమించబడుతుంది. అది అమూల్యమైన రక్తం కాబట్టి పాపం తీస్తాడు. మరి మనిషి రక్తం అయితేను తీయలేదు. ఏ మనిషి రక్తం ఎవడ పాపాన్ని తీయలేదు. ఆడ మనుషులు ఎంత పరిశుద్ధంగా జీవించినా ఆడలో ఏ రక్తం పోదో, బి రక్తం పోదో, ఏబి రక్తం పోదో, ఓ రక్తం పోదు. మరి యేసులోను. అందుకనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5లో రాస్తాడు. 5లో ఒక శరీరము దాల్చి, యేసుప్రభు శరీరము మన శరీరం కాదు, ఒక శరీరం. అది మానవుడే కనపడుతుంది కాబట్టి అది ఒక శరీరం. చదువు 5వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నా, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను. ఒక శరీరం అంటే మనిషి శరీరం కాదు, మనిషి శరీరం కాదు. అందుకనే ఆయనకి నక్కలకు బొరియలు ఉంటాయి,
ఆకాశ పక్షులకు ఊళ్ళు ఉంటాయి, మనుషులందరికీ ఎదురు షెల్టర్ ఉంటుంది, ఆయనకేమీ లేదు. తలవాల్చుకుంటూ చోటు. నో షెల్టర్. అది అది మామూలు శరీరం కాదు. శరీర సేనకి, దోమలు గరిసేనకి, పాములు గరిసేనకి మామూలు శరీరం కాదు. అది అమూల్యమైన శరీరం. అంటే అమూల్యమైన. అది అర్థం కాదు మనుషులకి. ఇప్పుడు మనం చెప్తున్నామా, దైవత్వం ఉంటున్న అర్థం అవుతుంది, అర్థం కాదు. కాబట్టి ఈ కుర్రోడు అశోకు కొండేటి యోహాను సువార్త 12:27 వచనం వివరించాం. ఏముంది అక్కడ? ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతున్నది, నేనే మందును, తండ్రి ఈ గడియ నాకు తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడికి వచ్చిందని చెప్పాడు. అంటే మనిషిగా తప్పించమంటున్నాడు, దేవునిగా ఇందుకోసం వచ్చాను, ఇందుకోసం వచ్చాను. ఇది అర్థం అవ్వాలి. అంటే సశరీరుడు. 1 తిమోతి 3:16 అయిపోయింది. ఈ ప్రశ్న సమాధానం చెప్పి